ప్రతి భక్తుడికి ఒక క్షణం ఉంటుంది. అప్పుడు దేవుడు మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవ్వకపోయినా సరే మన మనసులోకి దిగిపోతాడు. ఆ అనుభవాన్ని కలిగించే స్థలమే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం అన్నవరం. ఈ క్షేత్రం పేరు వింటేనే భక్తి జ్వాలం మొదలవుతుంది, పాపం తరిగిపోతుంది. ఈ ఆలయం వెనుకున్న రహస్య కథలు మీకు తెలుసా? అండ్ ఆ దేవుణ్ణి సత్యనారాయణుడు అని ఎందుకు పిలుస్తున్నారు? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ లేట్ చేయకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియోని అయితే ఫుల్గా అయితే చూసేయండి. జిల్లాలో గోదావరి ఒడ్డున ఎగసెగసి పడుతున్న పర్వతం పాపికొండల మధ్యలోనే ఈ పవిత్ర క్షేత్రం ఉంది. ఇది సాధారణ క్షేత్రం కాదు, భూమి శక్తి సంతృప్తిగా చేరుకునే స్థలం. అప్పట్లో శాస్త్రవేత్తల ప్రకారం ఈ ప్రాంతంలో రత్నాలు, విలువైన ఖనిజాలు ఎక్కువగా ఉంటాయనేసి చెప్పారట. అందుకే దీనికి రత్నగిరి అనే పేరు వచ్చింది. అండ్ ఇది పురాణాల ప్రకారంగా చూసుకుంటే అప్పట్లో బ్రహ్మదేవుడు స్వయంగా జ్ఞానం చేసే ప్రదేశం అండి. ఆయన యజ్ఞం మధ్యంలో భగవంతుని 3 రూపాలు శివ, బ్రహ్మ, విష్ణువు ఈ 3 రూపాలు కలిసాయనేసి చెబుతున్నారు. అదే త్రిమూర్త శక్తి ఆ శిలలో స్థిరపడి తర్వాత కాలంలో సత్యనారాయణ స్వామి రూపంలో కలిసిందంట. 1920లో ఒక గ్రామస్తురాలు అండ్ ప్రతిరోజు గోదావరి తీరంలో పూజలు చేసేదట. అండ్ అలాగే ఒక రోజు రాత్రి ఆమె కళలోకి స్వామి స్వప్నమయ్యి అండ్ ఆమెకు ఎలా అని చెప్పాడంట, నేను ఈ పాపికొండల మధ్యలో ఉన్నాను, నన్ను వెతికి తీసి నాకు ఒక గుడి కట్టించు అనేసి ఇలా చెప్పాడంట. దాని తర్వాత రోజు అండ్ ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే ఆమె గ్రామస్తులతో వెళ్ళి ఆ తవ్వకాలు అనేది స్టార్ట్ చేసిందంట. ఆ తవ్వకాలు స్టార్ట్ చేసిన వెంటనే అండ్ ఆ విగ్రహం అనేది బయటపడింది. ఆ విగ్రహాన్ని చూసి భక్తులందరూ ఆశ్చర్యపోయారు. విగ్రహం ఏ విధంగా ఉందంటే పైభాగం లింగాకారం, మధ్య భాగం విష్ణు రూపం, కింద భాగం బ్రహ్మపాదాలు. అండ్ ఆ విగ్రహాన్ని చూసి దేవుడు ఒక త్రిమూర్తి రూపంలో ప్రత్యక్షమయ్యాడనేసి జనాలందరూ ఆశ్చర్యపోయారట. అండ్ ఆ రోజు నుంచి ఆ ప్రదేశాన్ని త్రిమూర్తి క్షేత్రం అనేసి పిలువబడుతుందన్నమాట. అండ్ ఈ విగ్రహం ఏ విధంగా అవుతుందంటే ఒకే శిలతో చెక్కబడింది అనమాట. 4 అడుగుల ఎత్తు 3 విభాగాలుగా అయితే ఉంటుందన్నమాట విగ్రహం చూడటానికి. అండ్ ఆ 3 భాగాలు ఏ విధంగా అంటే పై భాగం శివుని రూపం, మధ్య భాగం విష్ణు రూపం, కింద భాగం బ్రహ్మ రూపం. అండ్ ఇది భగవంతుని సృష్టి, స్థితి, లయం అనే 3 రకాల ప్రతీక. ఆలయం కట్టడంలో కూడా ఒక రహస్యం ఉంది. అండ్ ఆ రహస్యం ఏంటంటే ఈ ఆలయం చూడడానికి చక్రాకారంలో ఉంటుంది. అంటే దానిని ఒక ప్రపంచ చక్రాన్ని చూపిస్తుంది అనమాట. కింద భాగం యజ్ఞ మండపం, పై భాగం వచ్చేసి గర్భగుడి ఉంటుంది. అండ్ దీనికి ఒక అర్థం కూడా ఉందన్నమాట. అర్థం ఏంటంటే భక్తుడు భూమి నుండి ఆకాశం వైపు చేసే ఆధ్యాత్మిక ప్రయాణం అనమాట. ఇక్కడ ఒక రహస్యం కూడా ఉందన్నమాట. సూర్యకిరణాలు నేరుగా కొన్ని సంవత్సరాల్లో కొన్ని రోజులు నేరుగా స్వామివారి మూర్తిపై పడతాయి అన్నమాట. ఇది భూమి, సూర్యదేవుని మధ్య దైవ అనుసంధానం లాంటిదన్నమాట. సత్యనారాయణ వ్రతం గురించి ప్రతి ఇంటికి తెలుసు, కానీ ఈ వ్రతం ఉద్భవం అన్నవరం నుంచే జరిగింది. పురాణాలలో కథ ప్రకారం ఒక పేద బ్రాహ్మణుడు స్వామిని ప్రార్థించి జీవితం మార్చుకున్నాడు. అలాగే అతని జీవితం మారిన తర్వాత ఈ వ్రతం ప్రజల్లోకి విస్తరించింది. అండ్ ఇది పూజ మాత్రమే కాదనమాట, ఇది సత్యం, విశ్వం, ధర్మం ఈ 3 మూలాలు కలిపిన ఆధ్యాత్మిక సాధన. అండ్ అలాగే ప్రతి భక్తుడు ఈ వ్రతం చేసేటప్పుడు సత్యం వైపు నమ్మకం పెంచుకుంటాడు.